అమ్మా హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో అరకు ట్రైబల్ మ్యూజియం నుంచి నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తుంది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఎవరు అరకు వచ్చినా మిస్ చేయని లొకేషన్. అదేంటి అంటే అరకు కటిక వాటర్ ఫాల్స్ అన్నమాట. సో మేము వెళ్ళే దారంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే రెండు కళ్ళు సరిపోవు. యాక్చువల్ గా మేము 11:15 కల్లా ట్రైబల్ మ్యూజియం దగ్గర స్టార్ట్ అయ్యామన్నమాట. వాటర్ ఫాల్స్ కి రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 40 to 45 మినిట్స్ అయితే పట్టింది. పోనీ ఇప్పుడైనా చిన్న న్యాప్ వేద్దాము, 40 మినిట్స్ టైం వచ్చింది కదా అంటే చుట్టూ అందమైన లొకేషన్స్, ఇంక నిద్ర కూడా పట్టలేదన్నమాట. ఎక్కడ అవన్నీ మిస్ అయిపోతామా అని చెప్పి. సో నిన్న వెళ్ళిన లొకేషన్స్ కంటే ఈ రోజు లొకేషన్స్ ఇంకా బాగున్నాయి. కానీ ఇవాళ ఈవినింగ్ 4కి మాకు బొర్రా కేవ్ స్టేషన్‌లో ట్రైన్ ఉందన్నమాట, రిటర్న్ ట్రైన్. అందుకే కొంచెం టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాము. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో! ఇక్కడి నుంచి అయితే ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఈ రోడ్డంతా కూడా ఏదో మెలికలు తిరిగినట్టే అనిపించింది పాములాగా. అందుకే డ్రైవర్ కూడా కొంచెం నిదానంగా తీసుకెళ్లారు. సో టాప్ ఆఫ్ ది మౌంటైన్ నుంచి ఎక్కడో కిందున్న వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. సో నేనైతే వీడియో ఆన్ చేసి ఫోన్ పట్టుకునే ఉన్నాను. చెయ్యయితే చాలా పెయిన్ వచ్చింది. కానీ వీడియో అంతా పెడితే చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో ఈ లొకేషన్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఫైనల్‌గా 40 మినిట్స్ జర్నీ తర్వాత రీచ్ అయ్యాము. ఇదే కటిక వాటర్ ఫాల్స్. నేనైతే చూసిన వెంటనే షాక్ అయ్యాను. అదెక్కడో పైనుంది. అక్కడి వరకు ఎలా ఎళ్తాం మనము అని చెప్పి. కానీ రియల్‌గా చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. అక్కడికెళ్ళాలి ఇప్పుడు. సో వాటర్‌లో తడాలి కదా అని చెప్పేసి మేము వేసుకెళ్ళిన డ్రెసెస్ అయితే చేంజ్ చేసేసాము. ఇంకా వాటర్ ఫాల్స్ ఎప్పుడెప్పుడు చూద్దాం అన్నట్టు నడడం స్టార్ట్ చేసేసాం గానీ నడుస్తుంటే తెలిసింది అసలైన బాధేంటో. సో 10 స్టెప్స్ ఎక్కడం, 10 మినిట్స్ కూర్చోవడం అలా అయిపోయిందనమాట. ఎంత ఆయాసం వచ్చిందంటే ఒక్కొక్కళ్ళకి అలా కూర్చుని, లేచి, కూర్చుని, లేచి నడిచామనమాట. దారిలో మాకు ఇవి అడవి మామిడికాయలో ఏదో అన్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం మజా తాగుతాం కదా, సేమ్ అలానే ఉందన్నమాట టేస్ట్. మా వాళ్ళైతే తీసుకున్నారు. మెట్లు చూస్తే అసలు సమానంగానే లేవు. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాం అనమాట. కొంతమంది అయితే కర్రలు పట్టుకుని వెళ్తున్నారు యంగ్‌గా ఉన్నా సరే. స్లిప్ అయ్యామంటే చాలా గట్టిగా తగులుతది. చిన్ను వచ్చేయండి. అమ్మా
చాలా కష్టం అమ్మా. ఎక్కడో మరి ఆ వీడియో తీసి ఇచ్చేయాలి నాకు. ఒకసారి చిన్ను చిన్ను బాబాయ్ పైకి చూడండి. రండి రండి. అక్కనే అక్కడికి వెళ్తాను పొడి అక్క. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అక్కడ. ఊపిరి ఆడదు అలాంటి నీటిలోని, ఊపిరి కలపదు.
ఆపి ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. ఒక 1 అవర్ అయితే కంప్లీట్‌గా ఉన్నాం అక్కడ. ఈ రాళ్ళైతే కనిపించినంత స్మూత్‌గా అయితే లేవు. ఫుల్ నాచు పట్టేసి ఉన్నాయి. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. సో, ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం అనమాట. లంచ్ టైమ్ దాటేసింది. జాగ్రత్తగా కిందకి దిగి లంచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడి వరకు వచ్చాము. బ్యాంబూ చికెన్ తినకపోతే ఎలా అని చెప్పేసి బ్యాంబూ చికెన్ కోసం అయితే మా డ్రైవర్ ఒక ప్లేస్‌కి తీసుకెళ్లారు. అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో, బాయ్ బాయ్ కటిక వాటర్ ఫాల్స్. మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఇంకొంచెం సేపు ఉండి ఎంజాయ్ చేయాలి. ప్రెజెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో, చెప్పడం మర్చిపోయాను. మేము వాటర్ ఫాల్ చూసిన తర్వాత డైరెక్ట్‌గా కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో, మేము లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఊటీ ట్రిప్ ప్లాన్ చేసాము. అప్పుడు కూర్గ్‌కెళ్ళామన్నమాట. అక్కడ ఆల్రెడీ కాఫీ ప్లాంటేషన్ అంతా చూసేసాము. సేమ్ అలాగే ఉంది అని చెప్పారన్నమాట. అందుకే ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి వెంటనే రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. దాని తర్వాత దారిలో ఒక వ్యూ పాయింట్ దగ్గర కూడా ఆగామన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. కొన్ని పిక్స్ అయితే అందరం తీసేసుకొని అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయ్యి డైరెక్ట్ అయితే రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాము. సో, ఇక్కడ బిర్యానీ చూడ్డానికి ఎంత బావుందో కదా! కానీ టేస్ట్ చేసాక అర్థమైంది మాకు అనవసరంగా ఆ ప్లేస్‌కి వెళ్ళామని చెప్పేసి. వాళ్ళు సాల్ట్ వాడరా? లేకపోతే మాకు చేసేటప్పుడే సాల్ట్ వేయలేదా? మాకు తెలీదు కానీ అస్సలు సాల్ట్ లేదనమాట. ఏదో చప్పగా తిన్నట్టు అనిపిచ్చింది. మళ్ళీ సాల్ట్ రప్పించుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తిన్నాము. మనం ఆకలితో ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ అయ్యి తినేసాం అనమాట. సో, ఈరోజు వీడియో ఇది. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ.